మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నామన్న బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు. చిన్నారి మృతదేహానికి శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డికి చెందిన బాధిత కుటుంబంలో ఆర్తనాదాలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మూడో సంతానంగా లేక పుట్టిన బాబును దేవుడు దూరం చేశాడని కన్నతల్లి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. 5-10 నిమిషాలు సార్ నేను మెడిసిన్స్ కి బయటికి వెళ్ళినా ఇంట్లో అందరు ఉన్నారు, అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరు ఉన్నారు. లోపల ఆడుకుంటున్నాడు వాడు. ఆడుకుంటూ ఎప్పుడో బయటకు వచ్చేసిండు. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కదా అనుకున్నారు. అంతలోపే ఒక 15-20 కుక్కల వరకు మొత్తం ఆల్రెడీ అప్పటికే వాడిని కట్ చేసాయంట. ఒక విలేకరు తను చూసి తను అప్పుడు ఆపేసి కుక్కలు ఎలగొట్టినంట. అప్పుడు చాలా మంది జనాలు అందరు వచ్చేసిరంట. అక్కడికే అయిపోయింది. వాడు జస్ట్ ఊపిరి మీద ఉన్నాడు. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఎక్కడ పట్టుకోలేదు. గాంధీ తీసుకెళ్ళామంటే గాంధీ తీసుకొచ్చుకోగానే మాకు దూరం అయిపోయిండు. జస్ట్ కుక్క మేము పిల్లలని కానీ కుక్కలకి వేసినట్టు అయిపోయింది మా బతుకు. 11 సంవత్సరాల తర్వాత పుట్టిండు మాకు వాడు. గారాభంగా చూసుకుంటున్నాం సార్. 5 నిమిషాలు కూడా మర్చిపోము. అసలు ఎట్లా అయిందో కూడా అర్థం అవ్వట్లేదు మాకు. 5-10 నిమిషంలో జరిగిపోయింది అట్లా అంతే. ఈరోజు విలేజ్కి వెళ్దాం, పండగ కదా విలేజ్కి వెళ్దాం అనేసి బ్యాగ్ అన్ని చదువుకొని అన్ని రెడీగా ఉన్నాం. మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం. నా కొడుకుని ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది ఊరికి. హస్బెండ్ ఇక్కడ యాక్టివ్ ఫైబర్లో జాబ్ చేసుకుంటుండు. తనకి ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుందని నేను కూడా వచ్చాను. రూమ్ చూసుకున్నాము. ఈరోజు పాలు వంకించి ఊరికి వెళ్దాం అనుకున్నాము. ఏది జరగలేదు సార్. ఏరియా మొత్తము డాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక గల్లీకి 10-15 ఏమన్నా ఉంటాయి కంపల్సరీ. అంటే బాలాజీ నగర్ ఏరియా, శివాజీ నగర్ కానీ అక్కడ అదేది వికలాంగుల కాలనీ అక్కడ డాగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా బండి మీద వెళ్తుంటే కూడా వెంట పడుతుంటాయి డాగ్స్. కానీ ఈ విధంగా మేము అన్ని చూసి అందరికి చెప్పి మేమే మా బాబుని కోల్పోయాం సార్. పిల్లల్ని ఎవరు కావాలని పోగొట్టుకోరు సార్. ఎంత జాగ్రత్త చూసుకున్నా మనం ఉన్న సొసైటీలో ఇట్లా ఈ సిటీలో ఇలా డాగ్స్ గల్లీకి 20-30 ఉంటే ఎంత కాపాడుకున్నా కానీ లాభం లేదు సార్. ఫస్ట్ GHMC వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ ఇది మా బాబు ఎలా జరిగిందో ఇంకెవ్వరికి ఇలాంటి జరగద్దు. నేను నా కొడుకుని కోల్పోయినా సార్. నా అలాంటి పరిస్థితికి ఎవరు రాకుండా చూస్తే చాలని కోరుకుంటున్నా. ఏదో మేము బతుకుదాం. 3 పిల్లలు ఉన్నారని వచ్చినాము, ఒక చిన్నోడిని పోగొట్టుకున్నాము. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవాలి. నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఏడ్చేసారు. వాళ్ళకేమని చేసిరా? ఎవరేం చేయలేదు. వడ్ల పని వచ్చిండు, ఎన్నో కొలువు పెడతాను మొత్తం ఏమి ఆశ లేకుండా చేసినాయి. ఇక దాని గురించి ఇప్పుడు నేనే కాదు నా అలాంటి తండ్రులు కూడా ఎవరు బాధపడకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇది ఈ కుటుంబం పడుతున్నటువంటి